హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము క్లియర్గా డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో డైలీ అనాలిసిస్ వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. జస్ట్ మనకి 130 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇవాళ మార్కెట్ ఏమైంది అనేది ఒకసారి చూద్దాం క్లియర్గా. మనం నిన్నటి లెవెల్స్ ఏమనుకున్నాము, ఇవాళ ఎలా వర్క్ అయ్యాయి అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాము. మనం ఏమనుకున్నాము, ఈ లో బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్కి ఫాల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి ఫాల్ రాలేదు, బట్ ఫాల్ అనేది జరిగింది. ఒకేసారి రాకుండా స్లోగా లోవర్ లోస్ అని చిన్నగా ఫామ్ అవుతాయి అనేది జరిగింది. సో క్లియర్గా లో బ్రేక్ అయింది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మార్నింగ్ ఇవాళ నేను నిఫ్టీ ట్రేడ్ అనేది ఇచ్చాను. ఆ లో బ్రేక్ అవగానే ఇచ్చాను. బై అబౌవ్ 175 అన్నాను. మనకి ఎంట్రీ ఇచ్చింది. టార్గెట్ 190 అనుకున్నాం. 190 వరకు క్లియర్గా టార్గెట్ అనేది కూడా హిట్ అయింది. సో మనకి ప్రాఫిట్స్ కూడా మనం బుక్ చేసాం. విత్ జస్ట్ 15K క్యాపిటల్ మనము 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది కూడా బుక్ చేసాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మనం ట్రేడ్స్ తీసుకుంటున్నాము, ప్రతిరోజు ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నాము. సార్ ప్రతిరోజు బుక్ చేస్తున్నామంటే మనకున్న టాలెంట్ ఏం కాదు, మార్కెట్ సహకరిస్తుంది. మనం మార్కెట్స్ లెవెల్స్ బ్రేక్ అయ్యాక మనం ట్రేడ్స్ అనేది తీసుకుంటున్నాం. స్టాప్ లాస్ హిట్ అయ్యే రోజులు కూడా ఉన్నాయి, బట్ కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేస్తాం. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలానే తర్వాత మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళిపోయాక మనము స్టాక్లో కూడా ఎంట్రీ తీసుకున్నాము. స్టాక్లో ఎక్కడ బై అబౌట్ 2085 అనుకున్నాం, తీసుకున్నాము. 2095 వరకు టార్గెట్ వచ్చే వరకు కూడా మనం క్లియర్గా వెయిట్ చేసాం. మనం 930కి ఎంట్రీ తీసుకుని మనము ఆల్మోస్ట్ మన టార్గెట్ కూడా మనకి క్లోజింగ్ టైంకి ఇచ్చింది. బట్ ఫైనల్గా టార్గెట్ అనేది హిట్ అయింది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇస్తాను. నేను మళ్ళా చెప్తున్నాను, ఎవ్వరు తెలుగులో ఇంత ఓపెన్గా ట్రేడ్స్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చింది, ఎంటర్ అవ్వండి, ఇక్కడికి హిట్ అయింది, టార్గెట్ హిట్ అయింది అని ఎవ్వరు చెప్పరు. సో ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో, వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సో మీకు కానీ నేను ఇచ్చే ట్రేడ్స్ ప్రాఫిటబుల్గా ఉన్నారు సార్, మీరు ఇవ్వడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా లైక్ చేసి మీరు కమెంట్స్ చేయండి. సో మీరు ఇచ్చే కమెంట్స్, లైక్స్ వల్ల మేము మా టీంకి మోటివేషన్ వచ్చి ఇంకా ఏమైనా ట్రేడ్స్ కానీ ఏమైనా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ డైలీ 2 to 3 ట్రేడ్స్ అనేది మేము పోస్ట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ యువర్ సపోర్ట్ మేము ఇంకా ట్రేడ్స్ అనేది ఇంకా ఎక్కువ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో లెట్స్ గో టు అనాలిసిస్. రేపు మనం ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్ అనేది గుర్తుపెట్టుకోండి. రేపు మనకి ఫ్రైడేస్ నేను ఏమంటాను, డ్రై డేస్ అంటా కదా. సో అలానే మనకి రేపు ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది. ఆర్బీఐ మీటింగ్ రోజు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మనకి వాళ్ళు సెట్ చేస్తారు. సో మనకి 2 ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. రెపో రేట్ అంటారు, రివర్స్ రెపో రేట్ అంటారు. అసలు ఏంటి సార్ రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ అంటే ఎవరికి తెలీదో వాళ్ళందరూ కమెంట్ చేయండి. నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో అది పెద్ద కాన్సెప్ట్. సో బేస్డ్ ఆన్ ద కమెంట్స్ నేనైతే సెపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అది వాళ్ళు పెంచారా ఇంట్రెస్ట్ రేట్, తగ్గించారా, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారు అన్నీ కూడా మనం మన టెలిగ్రామ్ గ్రూప్లోనే నేను మెన్షన్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆర్ ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు అని చెప్పి టెలిగ్రామ్లో సర్చ్ చేయొచ్చు. 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. సో లెట్స్ గో టు అనాలిసిస్ నిఫ్టీ. సో ఆర్బీఐ మీటింగ్ ఉన్నప్పుడు మనము గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ మీటింగే కాదు, మనకి ఏ ఈవెంట్స్ ఉన్నా టెక్నికల్స్ అనేది మనకి వర్క్ కావు. అర్థమైందా? సారీ. సో మనం చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చే అనౌన్స్మెంట్ బట్టి మనకి మార్కెట్ మూమెంటం అనేది ఉంటుంది. సో రేపు జస్ట్ మనం లెవెల్స్ డిస్కస్ చేసుకుందాము. సో అలానే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ చేశాను. సో ఒకసారి క్లియర్గా చూడండి, ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనం ట్రేడ్స్ తీసుకుంటాము. ఆర్బీఐ మీటింగ్ జరిగినప్పుడు మాత్రం మనకి అది రన్ అవుతున్నప్పుడు మనకి లెవెల్స్ బ్రేక్ అయినా కూడా మనం ట్రేడ్స్ అనేది తీసుకోము. ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ మీటింగ్ అయ్యాక మన లెవెల్స్ బ్రేక్ అయితే మనము ట్రేడ్స్ అనేది క్లియర్గా తీసుకుంటాము. సో నిఫ్టీ అనేది క్లియర్గా మనకి ఇంకా కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉంది కదా. సో కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు మనం ఈజీగా హైలో మార్క్ చేసుకుంటాము. నేను క్లియర్గా ఒక ఛానల్లోనే ఉంది చూడండి. సో రేపు నాకు
25,600 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయ్యింది అంటే ఏది 25,600 లెవెల్ కానీ బ్రేక్ అయ్యింది అంటే నేను క్లియర్గా నేను 25,000 ఈ 450 వరకు నేను టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ మీటింగ్ జరిగినప్పుడే లో బ్రేక్ అయిపోయింది అనుకోండి, 25,000 ఈ 450 లెవెల్ దగ్గర నుంచి నేను క్లియర్గా అప్ సైడ్కి ట్రేడింగ్ అనేది చూస్తున్నాను. నేను అంటే ఇక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్స్ అనేది చూస్తున్నాను. అంటే మార్కెట్ ఫాల్ అయ్యి మనకి ఇక్కడ నుంచి రివర్సల్ అంటే మనకి రివర్సల్ ప్యాటర్న్స్ ఫామ్ అయినా, రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయినా, ప్యాటర్న్స్ ఫామ్ అయినా కూడా నేను అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుని కింద స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటాను. తీసుకున్న టార్గెట్ మళ్ళీ 25,600 వరకు పెట్టుకుంటాను. ఇది బ్రేక్ అయిపోయింది అంటే 25,700, 800 వరకు కూడా నేను క్లియర్గా టార్గెట్ అనేది నేను పెట్టుకుంటాను. సో ఇది నేను చూసాను నిఫ్టీ యొక్క డౌన్ సైడ్ అండ్ ఇక్కడ రివర్సల్ ట్రేడ్. మరి ఫర్ ఎగ్జాంపుల్ మరి అప్ సైడ్ ట్రేడ్ ఎలా చూడాలి సార్ అంటే నాకు అప్ సైడ్ ట్రేడ్ క్లియర్గా 25,000 ఈ 825 లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. నిఫ్టీలో తీసుకున్న టార్గెట్ మనం 26,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటాం క్లియర్గా. సో ఇది నేను చూస్తున్న రేపటి నిఫ్టీ లెవెల్స్. మళ్ళా మెన్షన్ చేస్తున్నాను, ఆర్బీఐ మీటింగ్ జరిగినప్పుడు మాత్రం ట్రేడ్స్ అనేది తీసుకోకండి. చాలా 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 వోల్టైల్గా ఉంటుంది మార్కెట్. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్గా ఇవాళ ఫాల్ అయ్యింది. మన ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది, రీటెస్టింగ్ అయింది. స్లోగా అక్కడ చిన్నగా కన్సల్టేట్ అవుతూ మనకి అక్కడక్కడే ఉంది, బట్ చిన్నగా ఫాల్ అనేది మనకి కనిపించింది. సో రేపు మనం ఎట్లా ట్రేడ్ తీసుకుంటాము బ్యాంక్ నిఫ్టీలో అంటే సేమ్ లెవెల్స్ మనకి వ్యాలిడ్. ఈ లో బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్కి చూస్తున్నాను, ఇక్కడ నుంచి రివర్సల్ చూస్తున్నాను. అదే హై వచ్చేసి మనకి ఈ హై బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా బ్యాంక్ నిఫ్టీలో అనేది చూడొచ్చు. సో రేపు నిఫ్టీనే కాదు ఏ ఇండెక్స్లోని ఏ స్టాక్స్లోని కూడా ఆర్బీఐ మీటింగ్ జరిగినప్పుడు మాత్రం ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ అనేది చేయండి. సో ఇవి నేను చెప్పాలనుకుంటుంది. ఫైనల్ వన్ లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్లో మనకి క్లియర్గా మీరు చూడండి, ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఈ లో బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అని అనుకున్నామా. సో మనకి క్లియర్గా డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ అయింది. ఇవాళ నిఫ్టీలని లోవర్ లోస్ ఫామ్ అవుతూ కూడా మనకి క్లియర్గా మనకి ఫాల్ అనేది జరిగింది. సో మరి రేపు ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం సార్ మనము అంటే సెన్సెక్స్లో సింపుల్గా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. అట్ సేమ్ మన నిఫ్టీలో ఎలా డ్రా చేసుకున్నాము అలానే క్లియర్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ట్రెండ్ లైన్ డ్రా చేశాను. అలానే ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాను. ఇది కూడా మనకు ఛానల్లోనే ఉంది. సో రేపు మనము ఈ లో బ్రేక్ అయ్యింది అంటే మనము సెన్సెక్స్లో డౌన్ సైడ్కి మనం ట్రేడింగ్ అనేది చూడొచ్చు. అంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది, ఈ ట్రెండ్ లైన్ ఈ సపోర్ట్ అంటే 83,100 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే మనము 82,750 82,800 వరకు టార్గెట్ అనేది క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఇక్కడికి వచ్చి రివర్సల్ అవుతున్నప్పుడు నేను అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. మరి అప్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటారు సార్ అంటే నాకు ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి నాకు ఇక్కడ సస్టైన్ అయ్యి రీటెస్టింగ్కి వస్తే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకుంటాను. అప్పటి వరకు నేను ఈ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది అంటే నేను క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసేస్తాను నేను. ఎందుకంటే ఫ్రైడే వోల్టైల్గా ఉంటుంది, మనకి ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది కాబట్టి. సో చాలామంది గ్యాప్ ఉంది కదా, గ్యాప్ కవర్ అవుతుంది అని ట్రేడ్స్ డౌన్ సైడ్కి తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మనకి మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి సపోర్ట్ జోన్ ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేయాలి. గ్యాప్ ఉంది కదా అని చెప్పి తీసుకోకండి. మనకి చాలా బేరిష్ క్యాండిల్, చాలా మంచి క్యాండిల్ వస్తేనే మనము గ్యాప్ కవరింగ్కి చూస్తాము, లేదంటే ఇక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్స్కే మనం చూస్తాము. అదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక ట్రేడ్స్. సో మళ్ళా మెన్షన్ చేస్తున్నాము, ఎవరైనా సేఫ్ ప్లేయర్స్ ఉన్నాము, మాతో చిన్న క్యాపిటల్ ఉంది అంటే క్లియర్గా రేపు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. రేపు మార్కెట్ అనేది మనకి చాలా వోల్టైల్ ఉంటుంది. అలానే ఆర్బీఐ మీటింగ్ ఉంది కాబట్టి స్పైక్స్ అనేది కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో అలానే మనం February 15th నుంచి మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మనం క్లాసెస్ చెప్తాము. సో ఎవ్రీడే 1 hour క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ టైం ఉంటుంది. జూమ్లో రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము.
సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మన వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ కాల్ కూడా చేయొచ్చు. మా టీం కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు క్లియర్గా మీకు డీటెయిల్స్ అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంతవరకు ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.